వికారాబాద్ జిల్లాలో ఒంటరి మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్లకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు సిసిఎస్ పోలీసులు. పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ తప్పించుకొని పారిపోయారు నిందితులు. ఈ కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను కర్ణాటకలోని బీదర్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి నిందితుల నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. అదే కాకుండా 22వ తేదీన కులకచర్లలో ఒక లేడీ షాప్ లో ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్ కు పాల్పడితే ఆమె జాగ్రత్త పడడంతో ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలయత్నం చెందడం జరిగింది. తర్వాత మళ్ళా అదే రోజున వికారాబాద్ లో టౌన్ లో ఒక లేడీ షాప్ లో కిరాణా షాప్ లో ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళు సిగరెట్ ఏదో తీసుకోవాలని చెప్పి ఆమెను అడిగారు. ఆమె అందివ్వబోతే ఆమె మెడలో నుంచి ఒక చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని వికారాబాద్ సిసిఎస్ టీమ్ బలవంత ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా వాళ్ళ టీం అంతా కూడా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు. దీంతో మనకు ఉన్న ఆధారాలతో సీసీటీవీ ఫుటేజ్ యాజ్ వెల్ యాజ్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పైన మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. ఇతను బేసికల్గా మనకు అంతర్రాష్ట్ర ముఠాలో ఒక దొంగగా ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్గా ఇప్పటి వరకు దాదాపు ఒక 150 అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ 10 years నుంచి ఇతను చేస్తున్నాడు. ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ 2 times పోలీస్ ద్వారా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్టిక్లో ఉంటాడు అక్కడ. సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్టిక్లోని హమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద సిసిఎస్ టీం వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి కూడా మనం ఒక 4 చైన్ స్నాచ్ చేసినట్టు ఏవైతే వాళ్ళు దొంగతనం చేశారో ఇవన్నీ